నమస్తే అండి. వెల్కమ్ టు సనాతన స్టోరీస్. మనం గణపతి గురించి తెలుసుకుంటున్నాం కదా! ఈరోజు ఆయన వాహనమైన ఎలుక మనకేం చెప్తుందో తెలుసుకుందాం. వినాయకుని వాహనం మూషికం. మూషస్థేయే అనే ధాతువు మీద మూషకం లేదా మూషికం అనే మాట ఏర్పడినది. దీనికి ఎలుక అని అర్థం. ఎలుకని ఒకసారి మనం బాగా పరిశీలిస్తే ఎప్పుడూ చలిస్తూనే ఉండేది. ఏ క్షణము కూడా కదలకుండా ఉండనిదే ఆ ప్రాణి. నిశ్చలంగా కూర్చున్నప్పుడు కూడా మూతినో కళ్ళనో కదులుస్తూనే ఉంటుంది. ఆ లక్షణం దానిది. ఇక రెండవది, ఎక్కడి నుండో దొంగతనంగా తెచ్చి బొరియలో దాచిపెట్టుకునే లక్షణం కూడా ఉంది. ఈ ఎలుక మీద వినాయకుడు ఉన్నాడు అంటే ఎవరైనా సరే దొంగ బుద్ధితో దాచుకోవద్దు, అనుభవించకుండా నిల్వ ఉంచుకోవద్దు, చంచలత్వాన్ని నియంత్రించుకొని నిశ్చలతతో ఉంటే విఘ్నం నీ దరి చేరదు, విజయం నీ చెంత నుంచి వెనక్కు మళ్ళదు అనే సంకేతార్థం. పత్రి అంటే ఎందుకంత ప్రీతి? వినాయకుడి జన్మరాశి అయిన కన్యారాశికి అధిపతి బుధగ్రహం. ఈయన ఆకుపచ్చగా ఉంటాడు కాబట్టి వినాయకునికి పత్రి పూజ ఇష్టమని చెప్పవచ్చు. ఆయన ఆది నుంచి కూడా ప్రకృతి ప్రియుడే. గడ్డిజాతి మొక్కల ద్వారానే ఆయనకు అనలాసురుడి బాధ నుంచి ఉపశమనం లభించింది. అందుకే ఆయనకు గరిక అంటే ఇష్టం. మరి పాలవెల్లిని ఎందుకు కడతాము? జ్యోతిస్సు అంటే గ్రహాలు, నక్షత్రాలు. ఆ జ్యోతిస్సు ఆధారంగా ఏర్పడిన శాస్త్రమే జ్యోతిష్ శాస్త్రం. ఈ గ్రహాలు, నక్షత్రాలు అన్నీ ఆకాశంలోనే ఉంటాయి కాబట్టే వినాయక చవితి నాడు ఈ రహస్యాన్ని విశదీకరించేందుకే పాలవెల్లి పేరిట వినాయకుని పైభాగంలో చతురస్రాకారంలో ఒక జల్లెడ లాంటి అలంకారాన్ని వెదురుబద్దలతో ఏర్పాటు చేసి వెలగ, బత్తాయి వంటి ఫలాలు, కూరగాయలు వేలాడదీస్తారు. మరి బంకమట్టే ఎందుకు? గణేష పూజకు ఒండ్రు మట్టితో చేసిన వినాయకుడి ప్రతిమను ఉపయోగించడం ఎందుకంటే వాగులు, నదులు, కాలువలు మొదలైన జలాశయాలన్నీ పూడికతో నిండి ఉంటాయి. బంకమట్టి కోసం ఆ జలాశయాలలో దిగి తమకు కావలసినంత మట్టిని తీయడం వల్ల పూడిక తీసినట్లవుతుంది, నీళ్లు తేటపడతాయి. అదీ కాక మట్టిని తాకడం, దానితో బొమ్మలు చేయడం వల్ల మట్టిలోని మంచి గుణాలు ఒంటికి పడతాయి. ఒండ్రు మట్టిలో నానడం ఒంటికి మంచిదని ప్రకృతి వైద్యులు ఎప్పుడో చెప్పారు. పూజ అనంతరం ఆయా మట్టి విగ్రహాలు నీటిలో కలపడం వల్ల ఆయా పత్రాలలోని ఔషధ గుణాలను సంతరించుకుంటుంది. నిమజ్జనం ఎందుకు చేస్తాము? భూమి నీటిలో నుంచి పుట్టింది. ఆ భూమితోనే అంటే బంకమట్టితో విగ్రహం చేసి దానికి ప్రాణప్రతిష్ఠ, ధ్యాన, వాహనాది షోడశోపచార పూజలు చేసిన అనంతరం ఉద్యాపన చెప్పి తిరిగి ఆ నీటిలోనే నిమజ్జనం చేయడం సాంప్రదాయం. అలా ఎందుకంటే భూమి నుంచి పుట్టింది ఎంత గొప్పగా పెరిగినా తిరిగి భూమిలోనే కలిసిపోతుందన్న సత్యాన్ని చాటేందుకే. దేని మీద వ్యామోహాన్ని పెంచుకోవద్దు అని నీతి చెప్పేందుకే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి